నందిని రెడ్డి డైరెక్షన్ లో నాగశౌర్య మాళవిక జంటగా వచ్చిన సినిమా కళ్యాణ వైభోగమే. ఈ జనరేషన్ అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లి గురించి ఏం ఫీల్ అవుతున్నారు, పెళ్లి అనే రిలేషన్ ని ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేదే మెయిన్ ప్లాట్. నాగశౌర్య మాళవిక సినిమాకి లైఫ్ అని చెప్పొచ్చు. ఇద్దరు చాలా బాగా పర్ఫామ్ చేశారు. అమ్మ అంటే చాలా ఇష్టం ఉన్న ఓ అల్లరబ్బాయి, మనసులో ఏమున్నా కూడా తండ్రి మాట జవదాటని అమ్మాయి. వీళ్ళిద్దరికి పెళ్లి ఇష్టం ఉండదు, కానీ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఆ రిలేషన్ ని ఎలా హ్యాండిల్ చేశారు, ఏం చేశారు, ఈ ప్రాసెస్ లో వీళ్ళిద్దరు ఫ్యామిలీస్ ఎలాంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేశాయి అనేదే స్టోరీ. జనరల్ గా ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్న హీరో హీరోయిన్స్ శుభం కార్డ్ పడే టైం కి ఏం చేస్తారో అందరూ చాలా సినిమాల్లో చూసాం. పాయింట్ కొత్తదేమి కాకపోయినా శౌర్య మాళవికల వల్ల కాస్త ఫ్రెష్నెస్ కనిపిస్తుంది సినిమాలో చాలా సీన్లు ఇంతకు ముందు ఏదో సినిమాలో చూసినట్టే అనిపిస్తాయి. హీరో హీరోయిన్ల పెళ్లి సీన్ లో కృష్ణవంశీ మార్క్ సెటప్ షార్ట్స్ కనిపిస్తాయి. చాలా కాలం తర్వాత రాశి మళ్ళీ ఈ సినిమాలో హీరోయిన్ మదర్ క్యారెక్టర్ లో కనిపించింది. క్యారెక్టర్ కి తగ్గట్టు నిండుగా బాగుంది, చూడగానే ఒక మంచి ఫీల్ వస్తుంది. కానీ పర్ఫార్మెన్స్ కి పెద్దగా అవకాశం ఏమీ లేదు ఆ క్యారెక్టర్ లో. క్లైమాక్స్ లో మాత్రం పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న ఒక్క సీన్ ని ఓవర్ ఎమోషన్స్, ఓవర్ ఎక్స్ప్రెషన్స్ లేకుండా నీట్ గా చేసింది. కళ్యాణి మాలిక్ మ్యూజిక్ మ్యాజిక్ చేయలేకపోయింది. పెళ్లి పాట మినహా సినిమా నుంచి బయటికి వచ్చాక ఏ పాట పెద్దగా గుర్తుండదు. ఓవరాల్ గా ఈ కళ్యాణ వైభోగమే అలా మొదలైంది అంత కాకపోయినా కొద్ది గొప్ప ఫ్రెష్ ఫీల్ ని క్యారీ చేసింది. సినిమాలో కనిపించిన ఈ ఫ్రెష్నెస్ కి మార్క్స్ మాత్రం నందిని రెడ్డి కంటే ఎక్కువగా శౌర్య మాళవికలకే పడతాయి. అది తన సెక్సీ లెగ్స్ తో అలా ర్యాంప్ వాక్ చేస్తూ అలా హాల్లో తిరుగుతుంటే ఎంత బాగుంటుందో తెలుసా. చికెన్ ఫ్రెష్ గా ఉంటే ఆ టేస్టే వేరు. నిన్నే పెళ్ళాడత సినిమాలో నాగార్జున టబ్బుతో కలిసి గిన్నెలు క్లీన్ చేస్తుంటే ఆహా, చిన్నప్పుడు మంచి రొమాంటిక్ అనిపించి అదిరిపోయేటట్టు గిన్నెలు తోమితే అందమైన అమ్మలు పడతారనుకున్నా.